హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మన ఛానల్ పేరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టేటటువంటి యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. తద్వారా మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగైతే ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఏంటంటే పేదరికం నిరుద్యోగం నుంచి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనే దాని గురించి మనం ఈ యూట్యూబ్లో చూద్దాము. ఏంటంటే కంపల్సరీగా దీని నుంచి బిట్ అనేది వస్తుంది. ఏంటంటే ప్రణాళిక సంఘం 2011-2012 ప్రమాణాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పట్టణ ప్రాంతం వారి కనీస తలసరి వ్యయం ఎంత అని కనుక మనల్ని అడిగినట్లయితే 1000 రూపాయలు. ఎంత? 1000 రూపాయలుగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే మనకి ప్రణాళిక సంఘం 2011-2012 ప్రమాణాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రాంతాల వారి కనీస తలసరి వ్యయం ఎంత అంటే 816 రూపాయలు. 816 రూపాయలుగా మనం చెప్పొచ్చు. తర్వాత ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ సర్వే ప్రకారం భారతదేశంలో పేదరిక శాతం ఎంత అని అడిగితే 21.92%. 21.92% అనమాట. ఏంటి? ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం యొక్క శాతం ఎంత అంటే 21.92%. మనం బాగా గుర్తుంచుకోవాలి దీన్ని. తర్వాత చూస్తే భారతదేశంలో 37.2% మంది అంటే 42 కోట్ల మంది ప్రజలు పేదరికపు దిగువన జీవిస్తున్నారని తెలిపిన కమిటీ ఏమిటి అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. ఓకే, సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చేసిందంటే మన భారతదేశంలో 37.2% మంది యొక్క ప్రజలు ఏంటంటే పేదరికపు దిగువన జీవిస్తున్నారని చెప్పిందనమాట. ఓకే, ఏ కమిటీ చెప్పింది అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ అనేది ఈ నివేదికను చెప్పింది. అదే విధంగా మనం చూసుకుంటే ఎంతమంది పేదరికపు దిగువన జీవిస్తున్నారు అని మనల్ని నెంబర్లో కనుక అడిగినట్లయితే 42 కోట్ల మంది భారతదేశంలో పేదరికపు దిగువన జీవిస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట. అలాగైతే 2011-2012 నాటికి సంఖ్యాపరంగా పేదలు అధికంగా గల రాష్ట్రం ఏంటంటే మనకి పేదలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏంటి? ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎంతమంది పేదలు ఉన్నారంటే 598.109 లక్షల వరకు కూడా మనకి పేదలైన వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 2011-2012 నాటికి పేదలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం గోవాలో పేదలు తక్కువగా ఉన్నారు. ఎంతంటే 0.75. ఓకే, లక్షల వరకు కూడా మనకి పేదలు ఉన్నారన్నమాట. తర్వాత చూస్తే దారిద్ర్య రేఖకు తొలిసారిగా క్యాలరీల్లో లెక్కించిన ఆర్థికవేత్త ఎవరు అంటే దండేకర్ అండ్ రద్ 1971లో లెక్కించడం జరిగింది. ఏంటంటే దారిద్ర్య రేఖను తొలిసారిగా క్యాలరీలలో లెక్కించినటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు అన్నమాట వీళ్ళు. ఓకే, తర్వాత మనం చూస్తే భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసే అధికార సంస్థ ఏంటి? భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసే అధికార సంస్థ ఏంటి అని కనుక మనల్ని అడిగితే నేషనల్ శాంపిల్ సర్వే అన్నమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ రూపొందించిన సహస్రాబ్ది లక్ష్యాలను ఏ సంవత్సరం నాటికి సాధించాలని ప్రతిపాదించారు అంటే 2000లో వాళ్ళు కనుక తీసుకున్నటువంటి నిర్ణయం ఏ సంవత్సరానికి అంటే 2015 సంవత్సరం కల్లా పూర్తి చేయాలి అని తీసుకున్నారనమాట. ఓకే,
ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే ఆర్థిక శాస్త్రంలో ఈ పేదరికాన్ని ముఖ్యంగా 2 రకాలుగా విభజించారు. ఏంటంటే ఒకటి నిరపేక్ష పేదరికం, రెండవది ఏంటి వచ్చేసి సాపేక్ష పేదరికం. ఓకే, నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం అన్నమాట. నిరపేక్ష పేదరికం అంటే ఏమిటి అంటే కనీస జీవనావసరాలు వినియోగ వ్యయానికి కూడా చేయలేని స్థితిలో ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే నిరపేక్ష పేదరికం అని అంటారన్నమాట. ఓకే, జీవనావసరాల వినియోగ వ్యయాలు కూడా చేయలేనటువంటి పరిస్థితి అనమాట నిరపేక్షం అంటే. ఓకే, అర్థమవుతుందిగా మీకు. తర్వాత చూస్తే సాపేక్ష పేదరికము అంటే ఏంటంటే అట్టడుగు స్థాయిలో ఉన్న 5 నుంచి 10% జనాభా ఆదాయ స్థాయిని 5 నుంచి 10% వరకు పైవాళ్ల జనాభా ఆదాయ స్థాయిలో పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారనమాట. ఓకే ఓకే తర్వాత కనుక చూసుకుంటే దారిద్ర్య రేఖను ప్రణాళికా సంఘం ఏ విధంగా నిర్వచించింది అంటే కనీస దినసరి తలసరి క్యాలరీల వినియోగ ప్రమాణాలని పట్టణ ప్రాంతంలోని వ్యక్తులకు ఎంతంటే 2100, అదే చూస్తే మనకి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ వ్యక్తులకు 2400 కిలో క్యాలరీలుగా నిర్ణయించింది అనమాట. ఏంటంటే ప్రణాళికా సంఘం అనేది ఈ యొక్క కనీస దినసరి తలసరి క్యాలరీల వినియోగ ప్రమాణాన్ని బట్టి నిర్ధారించింది. ఓకే, తర్వాత మనం చూస్తే దారిద్ర్య రేఖ నిర్ధారణలో అఖిల భారత ధరల సూచీని కాకుండా ఆయా రాష్ట్రంలోని ధరల సూచీల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వేరువేరుగా దారిద్ర్య రేఖలను నిర్ధారించాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటంటే ప్రొఫెసర్ లగ్వాలా నేతృత్వంలో నిపుణుల కమిటీ అన్నమాట. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1993-94 కాలంలో ఏర్పడింది. ఓకే, ఆదాయ వ్యత్యాసాలను ఖచ్చితంగా కొలిచేందుకు ఉపయోగించే చూసి పేరు ఏమిటి అని అంటే గినీ ఇండెక్స్. ఏంటి? గినీ ఇండెక్స్, గినీ ఇండెక్స్ అన్నమాట. ఓకే, తర్వాత పేదరికాన్ని గుర్తించేందుకు అమర్త్య సేన్ రూపొందించిన సూచి పేరేంటి అని దానికి అడిగితే మనం పి ఇండెక్స్ అని ఆన్సర్ చేయాలి. పి ఇండెక్స్. ఓకే, ఏంటంటే తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయ అసమానతలను కొలిచేందుకు ఏ సూచిని ఉపయోగిస్తారు అంటే లారెంజ్ వక్రరేఖ. లారెంజ్ వక్రరేఖని యొక్క ఆదాయ అసమానతలను కొలిచేందుకు ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత మనం చూసుకుంటే మానవ పేదరిక సూచి యుఎన్డిపి అన్నమాట ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అంటే 1997 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. ఓకే, 2006 జనవరి 7న విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి సామాజిక అభివృద్ధి నివేదిక ప్రకారం పేదరికం అతి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని కనుక మనల్ని అడిగినట్లయితే పంజాబ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు 6.16% ఉంది పంజాబ్ లో. ఓకే, ఆ తర్వాత స్థానంలో హర్యానా 7.84%, 7.84% గా ఉందన్నమాట. ఓకే, తర్వాత చూస్తే సామాజిక నివేదిక ప్రకారం దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్న రాష్ట్రం ఏంటి అంటే దారిద్ర్య రేఖకి అత్యంత దిగువన ఉన్న రాష్ట్రం వచ్చేసి మనం బాగా గుర్తుంచుకోవాలి ఒడిస్సా. ఒడిస్సా వచ్చేసి 47.15%. తర్వాత చూస్తే ఒరిస్సా తర్వాత బీహార్. బీహార్ గురించి బీహార్లో ఏంటంటే 42.6 అక్షరాస్యత అత్యంత తక్కువగా ఉన్నటువంటి స్టేట్ కూడా బీహార్ అని అంతకుముందు యూట్యూబ్ లో మనం చెప్పుకున్నాము. ఓకే, ఇవి చివరి నుండి 2వ స్థానంలో ఉందన్నమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే పట్టణ ప్రాంత సామాజిక అభివృద్ధిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ మనకి అగ్రస్థానంలో ఉందని చెప్పొచ్చు. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే తొలి సామాజిక అభివృద్ధి నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? తొలి సామాజిక అభివృద్ధి నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే మనకి చాలా ఇంపార్టెంట్ కేరళ. కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.
ఏంటంటే ఈ కేరళ తర్వాత స్థానంలో ఎవరున్నారంటే హిమాచల్ ప్రదేశ్ ఉందన్నమాట. అంటే కేరళ చాలా డెవలప్ అయినటువంటి స్టేట్, అంతకుముందులో మనం చాలాసార్లు విన్నాం దీన్ని. ఓకే, తర్వాత సంఖ్యాపరంగా చూస్తే పేదలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే, పేదలు ఎక్కువగా ఎక్కడున్నారంటే మనకి ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 5.3 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత బీహార్ రెండో స్థానంలో ఉంది, 4.3 కోట్ల మంది ఉన్నారు. ఓకే, తర్వాత సంఖ్యాపరంగా చూస్తే అతి తక్కువ మంది పేదలు ఉన్న రాష్ట్రం ఏదంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సంఖ్యాపరంగా చూస్తే చాలా తక్కువగా ఎక్కడుంది అంటే పేదరికం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ మనకి ఎన్ని లక్షల మంది ఉన్నారంటే 3.46 మంది ఉన్నారన్నమాట. ఓకే, ఏంటంటే దాని తర్వాత మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ వచ్చేసి 5.12 లాక్స్ అనమాట వరకు కూడా ఇక్కడ సంఖ్యాపరంగా చూస్తే అతి తక్కువ మంది పేదలు ఉన్నటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే 2011 గణాంకాల ప్రకారం మొత్తం స్త్రీల జనాభాలో ఎంత శాతం మంది స్త్రీలు కార్మికులుగా గుర్తించబడ్డారు అంటే మనకి 25.50% మంది. ఓకే, 25.50% మంది అనమాట. ఏంటంటే ఇది కూడా మనం బాగా ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. 2011 గణాంకాల ప్రకారం మొత్తం స్త్రీల జనాభాలో ఎంత శాతం మంది స్త్రీలు కార్మికులుగా గుర్తించబడ్డారు అంటే 25.50% మంది కార్మికులుగా గుర్తించబడ్డారు. ఓకే, తర్వాత వెట్టి కార్మికులను మొదటిసారిగా ఎప్పుడు గుర్తించారు? వెట్టి కార్మికులను మొదటిసారిగా ఎప్పుడు గుర్తించారు అంటే 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 అంశాల కార్యక్రమం ద్వారా గుర్తించబడ్డారు. ఎప్పుడంటే 1975 సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి 20 అంశాల కార్యక్రమం ద్వారా ఈ యొక్క వెట్టి కార్మికులను మొదటిసారిగా గుర్తించడం జరిగిందనమాట. ఓకే, తర్వాత వెట్టి కార్మికుల వ్యవస్థ రద్దు చట్టం ఎప్పుడు వచ్చింది? వెట్టి కార్మికుల వ్యవస్థ రద్దు చట్టం ఎప్పుడు వచ్చింది? చాలా ఇంపార్టెంట్ అయిన బిట్. 1976 సంవత్సరంలో వచ్చింది. 1976 సంవత్సరంలో వెట్టి కార్మికుల వ్యవస్థ రద్దు చట్టం వచ్చింది. ఓకే, గుర్తుంచుకోండి. తర్వాత మనం చూస్తే పుట్టే ప్రతి బిడ్డ శ్రామికుడే అన్నవారు ఎవరు? పుట్టే ప్రతి బిడ్డ శ్రామికుడే అని చెప్పిన వారు ఎవరంటే కానన్ చెప్పారనమాట. ఓకే, కానన్ అని ఈయన పుట్టిన ప్రతి బిడ్డ కూడా శ్రామికుడే అని చెప్పడం జరిగింది. తర్వాత చూస్తే భారతదేశంలో మొదటిసారిగా కార్మిక సంఘాలకు చట్టబద్ధతను కల్పించింది ఎప్పుడు? భారతదేశంలో మొదటిసారిగా కార్మిక సంఘాలకు చట్టబద్ధత కల్పించింది ఎప్పుడయ్యా అంటే 1926 సంవత్సరంలో. 1926 సంవత్సరంలో చట్టబద్ధతను కల్పించడం జరిగింది. ఓకే, తర్వాత మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఎప్పుడు ఏర్పాటైంది? మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ అనేది 1985 సంవత్సరంలో ఏర్పాటైంది. 1985 సంవత్సరంలో ఏర్పాటైంది. తర్వాత జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పడింది? తొలి అధ్యక్షురాలు ఎవరు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. 1990 సంవత్సరంలో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది. దానికి తొలి అధ్యక్షురాలు ఎవరు అంటే జయంతి పట్నాయక్ గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పోషక ఆహార సంస్థ ఆహార మంత్రిత్వ శాఖ నుండి ఏ శాఖకు 1993లో మార్చబడింది అంటే మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు మార్చబడింది. ఓకే, తర్వాత ఇప్పుడు చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది అడగొచ్చు. వరకట్నం నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? వరకట్నం నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారంటే 1961 సంవత్సరంలో రూపొందించారు. 1986లో ఈ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క 1961 సంవత్సరంలో వరకట్న నిషేధ చట్టాన్ని రూపొందించారు.
మనకి 1986 సంవత్సరంలో దీనిలో కొన్ని సవరణలు కూడా జరిగినవి. ఓకే, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే అయోగ్యమైన మహిళా రవాణా నిషేధ చట్టం ఎప్పుడు రూపొందించారు అంటే 1956 సంవత్సరంలో 1956 సంవత్సరంలో ఈ చట్టాన్ని రూపొందించారనమాట. 1886లో మళ్ళీ దీనికి కూడా ఏంటి కొన్ని సవరణలు అనేవి జరిగినాయి. 1986లో దీనికి కూడా కొన్ని సవరణలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే మహిళలను అసభ్యకరంగా చూపించడానికి నిషేధించే చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు అని అడిగితే అదేమో 1986లో. ఓకే, ఇంకొకసారి చెప్పుకుందాం మనం. ఏంటంటే మహిళలను అసభ్యకరంగా చూపించడాన్ని నిషేధించిందేమో 1986లో, అయోగ్యమైన మహిళా రవాణా నిషేధ చట్టమేమో 1956లో చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్, చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత కనుక మనం చూస్తే సమీకృత శిశు అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1975లో అమల్లోకి వచ్చింది. సమీకృత శిశు అభివృద్ధి కార్యక్రమం 1975లో అమల్లోకి వచ్చింది. తర్వాత నేషనల్ చార్టర్ ఫర్ చిల్డ్రన్ అనే కార్యక్రమం శిశు సంక్షేమం గురించి రూపొందించబడింది. అయితే ఇది ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చింది? ఏంటంటే నేషనల్ చార్టర్ ఫర్ చిల్డ్రన్ అనే కార్యక్రమం శిశు సంక్షేమం గురించి రూపొందించడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని కనుక మనల్ని అడిగినట్లయితే 2004 ఫిబ్రవరి 9న అమల్లోకి రావడం జరిగింది. 2004 ఫిబ్రవరి 9న అమల్లోకి రావడం జరిగిందనమాట. జాతీయ బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ బాలల దినోత్సవాన్ని నవంబర్ 14వ తారీఖున జరుపుకుంటారు. నవంబర్ 14వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత జాతీయ కార్మిక సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే జాతీయ కార్మిక సంస్థ అనేది 1919వ సంవత్సరంలో స్థాపించబడింది. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకే, తర్వాత అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ILO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది. ఎక్కడుంది? జెనీవాలో ఉంది. జెనీవా అంటే ఇది ఎక్కడంటే మనకి స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. తర్వాత మనం చూస్తే ILO. ఓకే, ILOకు నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు వచ్చింది అంటే 1969లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. 1969లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక ప్రాతినిధ్య సంస్థగా ఎప్పుడు చేరింది అంటే ఇది 1946లో రావడం జరిగింది. 1946లో రావడం జరిగిందనమాట. తర్వాత UNO రూపొందించిన బాలల హక్కుల నిబంధనలను భారతదేశం ఎప్పటి నుంచి అమలు చేసింది అని కనుక మనల్ని అడిగినట్లయితే 1992 డిసెంబర్ 11 నుండి అమలు చేయడం జరిగింది. డిసెంబర్ 11 నుండి అమలు చేయడం జరిగిందనమాట. తర్వాత మనం చూస్తే స్వలంబన స్వయం సిద్ధ అనే పథకాలు దేనికి సంబంధించినవి అంటే ఇవి మహిళలకు ఆర్థిక స్వలంబనను చేకూర్చుటకు 1982-83లో ప్రవేశపెట్టాయి. 1983 సంవత్సరంలో ప్రవేశపెట్టాయి. మనం ఇయర్స్ కూడా మర్చిపోకూడదు. ఇయర్స్ గుర్తుంచుకుంటే మ్యాటర్ దానంతట అది గుర్తుంటుంది. ఓకే, ఈ విషయం మర్చిపోవద్దు మీరు. తర్వాత స్వశక్తి పథకాలు దేనికి సంబంధించినవి అంటే గ్రామీణ మహిళాభివృద్ధి కొరకు ప్రపంచ బ్యాంక్ IFADలు సహాయాన్ని అందిస్తున్నాయి. IFADలు సహాయాన్ని అందిస్తున్నాయి అన్నమాట. ఓకే, తర్వాత చూద్దాం. స్వధార్ అనే పథకాలు దేనికి ఉద్దేశించినది అంటే స్వధార్ అనేది దేనికి ఉద్దేశించినది అని మనల్ని అడిగినట్లయితే
పుణ్యక్షేత్రాల్లో విడువబడిన వితంతువులకు జైలు నుంచి విడుదలై ఎటువంటి కుటుంబ సహాయం లేని వారు, సహజ వితంతువుల నుండి బయటపడిన వారు, వేసి గృహాల నుండి బయటపడిన వారు, తీవ్రవాదం వల్ల నష్టపోయిన మొదలైనటువంటి వారి మహిళల రక్షణకు ఉద్దేశించింది. దీన్ని ఏంటంటే మీకు అర్థమైంది కదా, స్వదార్ అనేది దేనికి సంబంధించింది అని మనం అడిగినట్లయితే పుణ్యక్షేత్రాల్లో విడవబడినటువంటి వితంతువులకి, అదేవిధంగా చూస్తే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చి ఎటువంటి కుటుంబ సహాయము లేనటువంటి వారి గురించి మనకి ఈ స్వధార్ అనే పథకం సంబంధించింది. ఇదేంటంటే దేనిని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2001, 2002 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. 2001, 2002లో ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి లేబర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? మొదటి లేబర్ కమిషన్ 1966లో ఏర్పడింది. ఇది డిసెంబర్ 24న ఏర్పాటు చేయబడింది. రెండవ లేబర్ కమిషన్ ఎప్పుడు ఎవరి అధ్యక్షతన ఏర్పడింది అని కనుక మనల్ని అడిగినట్లయితే 1999లో అక్టోబర్ 15వ తారీఖున, అక్టోబర్ 15వ తారీఖున జస్టిస్ రవీంద్ర వర్మ చైర్మన్ గా ఏర్పడిన ఈ కమిషన్ తన రిపోర్ట్ ను 2002 జూన్ 29న జూన్ 29న ప్రభుత్వానికి అందజేయడం జరిగింది అనమాట. జూన్ 29న ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. తర్వాత చూస్తే మనకి ట్రేడ్ యూనియన్ చట్టం 2000 ప్రకారం కార్మికులు ఒక యూనియన్ గా ఏర్పాటు అవ్వడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు ఏంటి అని కానీ మనం అడిగినట్లయితే ఏంటంటే మొత్తం యూనియన్లో కనీసం 10% లేదా 100 మంది సంబంధిత కార్మికులు ఉండాలి. ఈ నిబంధన ఒకటి పెట్టింది. తర్వాత రెండో నిబంధన కనుక మనం చూసుకుంటే ఏ పరిస్థితిలోనూ కూడా 7 కన్నా తగ్గరాదు. ఏ పరిస్థితిలోనే 7 కన్నా తగ్గరాదు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా కనీసం 12 రూపాయలు వార్షిక చందా కట్టాలి. ఏం కట్టాలి? వార్షిక చందా కట్టాలన్నమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ఏ అధికరణ 14 సంవత్సరాల లోపు బాలలను పరిశ్రమలు, మైనింగ్ మొదలగు ప్రమాదకర తయారీ రంగాల్లో నియమించుట నిషేధించింది అంటే ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 ఏం చెప్పిందా అంటే మనకి వీళ్ళని మైనింగ్ ఏంటంటే ప్రమాదకరం జరిగేటటువంటి పరిశ్రమల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయకూడదు అని మనకి ఆర్టికల్ 24 చెప్తుంది. దీన్ని గుర్తించుకోండి. ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలో ఉంచకూడదని. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే బాలలు ఆరోగ్యకరమైన, స్వేచ్ఛాయుతమైన మరియు గౌరవప్రదమైన బాల్యం నుండి యవ్వనం వరకు దోపిడీకి గురి కాకోకుండా ఉండునట్లు ప్రభుత్వానికి తగ సూచనలు ఇచ్చే అధికారం ఏది? ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే అధికారం ఏదంటే మనకి 39F అనమాట. తర్వాత 14 సంవత్సరాల లోపు బాలలకు నిర్బంధ ఉచిత విద్యను ప్రభుత్వం అందించాలని సూచించే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 45 తెలుపుతుంది. ఆర్టికల్ 45 ఏం తెలుపుతుంది అంటే 14 సంవత్సరాల లోపు ఈ యొక్క బాలలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని తెలియజేస్తుంది. తర్వాత బాల కార్మికులను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం అమెరికా సహాయంతో ఒక కార్యక్రమాన్ని 2000 సంవత్సరంలో చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ పేరేంటి అంటే ఇండస్ ప్రాజెక్ట్ అనమాట. మనం ఒకసారి రాసుకుందాము. ఇండస్ ప్రాజెక్ట్. తర్వాత మనం చూసుకుంటే స్వాతంత్రానంతరం 14 సంవత్సరాల లోపు బాలలచే పని చేయించడాన్ని నిషేధిస్తూ వెలువడిన చట్టాలు వరుసగా చెప్పండి.
అని కనుక అడిగినా, లేకపోతే దానికి సంబంధించినటువంటి బిట్లు అనేవి ఇచ్చినా మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏంటంటే కర్మాగారముల చట్టం, కర్మాగారం చట్టం అనేది 1948లో రావడం జరిగింది. ఇది కర్మాగారుల చట్టం. తర్వాత తోట కార్మికుల చట్టం 1951లో రావడం జరిగింది. తర్వాత గనుల చట్టం 1952లో రావడం జరిగింది. అప్రెంటిస్ల చట్టం 1961లో రావడం జరిగింది. 1961లో రావడం జరిగింది. బాల కార్మికులపై నూతన జాతీయ విధానము 1987లో రావడం జరిగింది. బాల కార్మికుల నిషేధన చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. బాల కార్మికుల నిషేధ చట్టం 2006. ఓకే, బాలల కార్మిక నిషేధ చట్టం 2006 అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. ఓకే, బాల కార్మికులపై నూతన జాతీయ విధానము 1987లో వస్తే బాల కార్మికుల నిషేధ చట్టం అనేది మనకి 2006లో రావడం జరిగింది. ఇదేంటంటే 2006 అక్టోబర్ 10 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది అన్నమాట. అక్టోబర్ 10 నుంచే అమల్లోకి రావడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులకు బాగోగుల గురించి విశ్లేషణగా కృషి చేస్తున్న సంస్థ ఏది అంటే అంతర్జాతీయ కార్మికుల సంస్థ. అంతర్జాతీయ కార్మికుల సంస్థ ఏంటంటే ILO. అంతర్జాతీయ కార్మికుల సంస్థ ILO. ఓకే, తర్వాత కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1953 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. కనీస వేతన చట్టం ఎప్పుడు ఏర్పాటు అయిందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు మొదట ఏ లక్ష్యంతో ప్రారంభమైందంటే మహిళల సంక్షేమ అభివృద్ధి గురించి ప్రారంభమైంది. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు స్థాపిత అధ్యక్షులు ఎవరు అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఎవరు? దుర్గాబాయ్. మనం చూసుకుంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అన్నమాట. ఓకే, తర్వాత సమాన వేతన చట్టం ఎప్పుడు రూపొందించబడింది అంటే 1976 సంవత్సరంలో రూపొందించబడింది. 1976 సంవత్సరంలో రూపొందించబడింది. మహిళలకు కూడా పురుషులతో పాటు సమాన వేతనం ఇవ్వడం. ఓకే, ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మనం ఏంటంటే పేదరికానికి సంబంధించినటువంటి నిరుద్యోగానికి సంబంధించినటువంటి వాటి గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని మనం చెప్పుకున్నాము. ఓకే, ఇంకా ఏంటంటే తర్వాత యూట్యూబ్లో మనం ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఏ ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకుంటాము. దాని తర్వాత యూట్యూబ్లో మనం విద్య, ఆరోగ్యం ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాల గురించి చెప్పుకుంటాము. ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే ప్రతిరోజు కూడా నేను చెప్పేది మీరు వినండి. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా చదువుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్స్లో రాణించగలరు. ఓకే, మీరేంటంటే నేను చెప్పింది వినాలి, మీరు ఇంకా ఎక్కువగా చదవాలి. ఓకే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత దీని మీద డిస్ప్లే అవుతున్నటువంటి 4 యూట్యూబుల్లో ఏదో ఒక యూట్యూబ్ని మీరు చూడండి. కంపల్సరీగా 4 యూట్యూబ్లో ఏదో ఒక యూట్యూబ్ని చూడండి. మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.